హలో ఎవరీవన్, దిస్ ఈజ్ రాంబాబు. వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. ఏపీలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ రాసేటటువంటి ఆస్పిరెంట్స్కి ఈరోజు మనకి ఇంటర్మీడియట్ ప్లాంట్ ఫిజియాలజీ సంబంధించినటువంటి చాప్టర్లో నిన్న చెప్పినటువంటి కణద్రవ్య సంకోచము నిపానానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ని ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. టాప్ 30 బిట్స్ ఇక్కడ ఈరోజు ఇవ్వటం జరిగింది. కొంచెం లేట్ అయింది. సో కాబట్టి ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్ ఉంటారో, అదేవిధంగా టీజీటీ పీజీటీ ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్కి జేఎల్సీ కూడా మనకి ఇది కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి సిలబస్ మొత్తం కూడా మీకు బాగా యూజ్ అవుతుందండి. మన ఛానల్ నుంచి కంప్లీట్గా జీరో కాస్ట్ తోటి అందరికీ ఫ్రీగా అందిస్తున్నాము. కాబట్టి ఇక లేట్ లేకుండా ఈరోజు టాపిక్కి వెళదాము. నేను చెప్పినటువంటి ఆ థియరీకి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు ప్రాక్టీస్ బిట్స్ని ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సో దీనికి సరైన సమాధానాన్ని గుర్తించండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, ఘన పదార్థాలు లేదా విత్తనాల ద్వారా నీటిని శోషించుకునే ప్రక్రియనే ఏమంటారు? వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ వాటర్ బీయింగ్ అబ్జర్వ్డ్ బై సాలిడ్ పార్టికల్స్ లైక్ సీడ్స్ కాల్డ్? ఆస్మాసిస్ ద్రవాభిసరణము, ఇంబిషన్ నిపానము, డిఫ్యూజన్ వ్యాపనము, ప్లాస్మాలైసిస్ జీవద్రవ్య సంకోచము. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, ఇంబిషన్. ఇంబిషన్ నిపానం అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2. ఒక వృక్షకణాన్ని అతి గాఢత ద్రావణంలో ఉంచినప్పుడు జీవ పదార్థం కణకవచం నుంచి ముడుచుకుపోవడాన్ని ఏమంటారు? వెన్ ఏ ప్లాంట్ సెల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ హైపర్టోనిక్ సొల్యూషన్ ద ప్రోటోప్లాస్ట్ ష్రింక్స్ అవే ఫ్రమ్ ద సెల్ వాల్. దిస్ ఈజ్ నోన్ యాజ్ జీవద్రవ్య సంకోచము, జీవద్రవ్య వికోచము, డి ప్లాస్మాలైసిస్ నిపానము, ఇంబిబిషన్, జీవద్రవ్య సంకోచము ప్లాస్మాలైసిస్, టర్జిడిటీ స్ఫితస్థితి. ఈ ఫ్యాన్ అది బంద్ చేసి. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ప్లాస్మాలైసిస్ జీవద్రవ్య సంకోచము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3. జీవద్రవ్య సంకోచం పూర్తిగా జరగడానికి ముందు దశను ఏమంటారు? ద స్టేజ్ జస్ట్ బిఫోర్ ద కంప్లీట్ shrinkage ఆఫ్ ద ప్రోటోప్లాస్ట్ ఈజ్ కాల్డ్ కణపీడనం, టర్గర్ ప్రెజర్, ప్రారంభ జీవద్రవ్య సంకోచము, ఇన్సిపెంట్ ప్లాస్మాలైసిస్, ఇంబిబిషన్ నిపానము, డిఫ్యూజన్. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, ఇన్సిపెంట్ ప్లాస్మాలైసిస్ ప్రారంభ జీవద్రవ్య సంకోచము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4. మట్టి నుంచి మొలకలు బయటికి రావడానికి అవసరమైన పీడనాన్ని ఏది కలగజేస్తుంది? ఇంపార్టెంట్ అని పెట్టింది. వాట్ క్రియేట్స్ ప్రెజర్ దట్ అలౌస్ సీడ్లింగ్స్ టు ఎమర్జింగ్ ఫ్రమ్ ద సాయిల్? ద్రవాభిసరణ పీడనం ఆస్మాటిక్ ప్రెజర్, నిపాన పీడనం ఇంబిబిషన్ ప్రెజర్, వేరు పీడనం రూట్ ప్రెజర్, వాతావరణ పీడనం అట్మాస్ఫియర్ ప్రెజర్. కామెంట్ చేయండి. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, ఇంబిబిషన్ ప్రెజర్ నిపాన పీడనం. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5. కణరసంతో సమానమైన ద్రవాభిసరణ గాఢత కలిగిన ద్రావణాన్ని ఏమంటారు? ఏ సొల్యూషన్ దట్ హ్యాస్ ద సేమ్ ఆస్మాటిక్ కాన్సన్ట్రేషన్ యాజ్ ద సెల్ శాప్ ఈజ్ కాల్డ్? అల్ప గాఢత ద్రావణం హైపోటోనిక్, అతి గాఢత ద్రావణం హైపర్టోనిక్, సమగాఢత ద్రావణం ఐసోటోనిక్, సంతృప్త ద్రావణం శాచురేటెడ్.
దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి. ఐసోటోనిక్ సమగాఢత ద్రావణం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6. వీటిలో అత్యధిక నిపాన శక్తిని ప్రదర్శించే పదార్థం ఏది? స్టార్చ్ పిండి పదార్థము, సెల్యులోజ్, ప్రోటీన్స్, లిపిడ్స్. విచ్ సబ్స్టెన్స్ అమాంగ్ దీస్ షోస్ ద హైయెస్ట్ ఇంబిబిషన్ కెపాసిటీ? ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ప్రోటీన్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి. ప్రోటీన్లకి అధిక నిపాన శక్తి ఎక్కువగా ఉంటుంది. వేటిలో ప్రోటీన్ ఉంటే అవి ఎక్కువగా ఉబ్బటానికి అవకాశం ఉంటుంది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7. ఒక కణాన్ని సమగాఢత ద్రావణంలో ఉంచినప్పుడు నీటి నికర ప్రవాహం ఎంత? వెన్ ఏ సెల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ an isotonic solution, the net flow of water is కణం లోపలికి కణం వెలుపలికి 0 ఒకే దిశలో నిరంతరంగా. ఒక కణాన్ని సమగాఢత ద్రావణంలో ఉంచినప్పుడు నీటి నికర ప్రవాహం ఎట్లా ఉంటుంది? లోపలికి వస్తుందా, వెలుపలికి వస్తుందా, 0 ఉంటుందా, ఒకే దిశలో నిరంతరంగా ఉంటుందా? సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి 0 అండి. ఎలాంటి ప్రవాహం అనేది జరగదు, 0. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8. కణకవచం పైన జీవ పదార్థం కలగజేసే పీడనం ఏంటి? ద ప్రెజర్ ఎగ్జర్టెడ్ బై ద ప్రోటోప్లాస్ట్ ఎగెనెస్ట్ ద సెల్ వాల్ ఈజ్. కవచ పీడనము, కణపీడనము, శోషణ పీడనము, వాతావరణ పీడనం. కణకవచం పైన జీవ పదార్థం కలగజేసే పీడనము. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి టర్గర్ ప్రెజర్ అండి. స్ఫిత పీడనం అని కూడా అనొచ్చు దీన్ని. ఆప్షన్ బి టర్గర్ ప్రెజర్. గుర్తుపెట్టుకోండి, తెలుగు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. సో కాబట్టి ఇంగ్లీష్ పదాలు కూడా చాలా వరకు మీరు చూసుకొని ప్రయత్నం చేయండి. మొత్తం కూడా బైలింగ్వల్లో ఉంటుంది కాబట్టి కంప్లీట్గా తెలుగు కాకుండా ఇంగ్లీష్ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9. క్రింది వాటిలో నిపానానికి ఉత్తమ ఉదాహరణ ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంబిబిషన్? ఉప్పు నీటిలో ద్రాక్ష పళ్ళు ముడుచుకుపోవడం, శ్రింకింగ్ ఆఫ్ గ్రేప్స్ ఇన్ సాల్ట్ వాటర్, నీటిలో ఎండు విత్తనాలు ఉబ్బడం, స్వెల్లింగ్ ఆఫ్ డ్రై సీడ్స్ ఇన్ వాటర్, దారులో నీటి చలనం, మూమెంట్ ఆఫ్ వాటర్ ఇన్ జైలం, పత్రరంధ్రాలు, ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటో, పత్రరంధ్రాలు తెరుచుకోవటం. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి స్వెల్లింగ్ ఆఫ్ సీడ్స్ ఇన్ డ్రై సీడ్స్ ఇన్ వాటర్. విత్తనాలు ఉబ్బటం అనేది నిపానానికి ఉత్తమ ఉదాహరణ. క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10. జీవద్రవ్య సంకోచం చెందిన కణంలో కణకవచానికి మరియు ముడుచుకున్నటువంటి జీవ పదార్థానికి మధ్య ఖాళీ దేనితో నింపబడి ఉంటుంది? ఇన్ ప్లాస్మలైజ్డ్ సెల్ ద స్పేస్ బిట్వీన్ ద సెల్ వాల్ అండ్ ద ష్రింకెండ్ ప్రోటోప్లాస్ట్ ఈజ్ ఫిల్డ్ విత్ ప్యూర్ వాటర్, స్వచ్ఛమైన నీరు, ఎయిర్, గాలి, ఎక్స్టర్నల్ సొల్యూషన్, బాహ్య ద్రావణము, సైటోప్లాజం, కణద్రవ్యము. సో దీనికి మనకి ఎలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్లో కొంచెం మనకి అన్రిలేటెడ్గా ఉన్నటువంటి సంబంధం లేనటువంటివి ఆన్సర్లు తీసివేసే అవకాశం చూసుకొని మనం ఆన్సర్ చేయాలంటే ఇప్పుడు ఈ గాలి కాదు, స్వచ్ఛమైన నీరు కాదు, కణద్రవ్యం అనేది కాదు, లేకపోతే మరి మిగిలిపోయింది ఏంటి ఎక్స్టర్నల్ సొల్యూషన్, బాహ్య ద్రావణం అనేది ఆన్సర్ అవుతుంది. సో
సో ఇది సరైన సమాధానము ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 11. వర్షాకాలంలో చెక్క తలుపులు ఎందుకు ఉబ్బుతాయి? వై డూ వుడెన్ డోర్స్ స్వెల్ డ్యూరింగ్ ద రైనీ సీజన్? డ్యూ టు డిఫ్యూజన్, డ్యూ టు ఇంబిబిషన్, డ్యూ టు ఆస్మోసిస్, డ్యూ టు ట్రాన్స్పిరేషన్. రైట్ ఆన్సర్ అండి, ఇంపార్టెంట్ బిట్ ఇది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, డ్యూ టు ఇంబిబిషన్, నిపానం. క్వశ్చన్ నెంబర్ 12. నీటితో పూర్తిగా ఉబ్బిన కణాన్ని ఏమని అంటారు? ఏ సెల్ దట్ ఈజ్ ఫుల్లీ స్వాలెన్ విత్ వాటర్ ఈజ్ కాల్డ్ ఫ్లాకిడ్, సడలిన కణము, ప్లాస్మా లైసిడ్, జీవద్రవ్య సంకోచం చెందిన కణము, టర్జిడ్ స్ఫిత కణము, ఇన్సిపెంట్, ప్రారంభ దశలో ఉన్న కణము. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, టర్గిడ్ సెల్, స్ఫిత కణము. క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13. నిపానం అనేది ఒక ప్రత్యేకమైన రకమైనటువంటిది ఏమిటి? ఇంబిబిషన్ ఈజ్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, డిఫ్యూజన్, ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్, ట్రాన్స్లోకేషన్. కామెంట్ చేయండి సరైన సమాధానాన్ని. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, డిఫ్యూజన్. నిపానం అనేది కూడా ఒక రకమైనటువంటి వ్యాపన ప్రక్రియగా చెప్పవచ్చు మనం. ఎందుకంటే అధిక గాఢత నుంచి అల్ప గాఢతకు జరిగిద్ది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎండిపోయినటువంటి విత్తనం మొలకెత్తాలి అంటే అవి నీరు లోపలికి వెళ్తుంది. నిపానం అంటే ఏంటి? లోపలికి నీరు విత్తనం నీటిని పీల్చుకునే ప్రాసెస్ అని చెప్పిన. సో బయట నీటి అణువులు గాఢత ఎక్కువ ఉన్నప్పుడు కణం లోపల, విత్తనం లోపల పొడిగా ఉన్నటువంటి విత్తనంలో నీటి పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి గాఢత లోపలికి వెళ్తుంది. ఇది డిఫ్యూజన్. క్వశ్చన్ నెంబర్ 14. ప్రామాణిక ఉష్ణోగ్రత మరియు పీడనాల వద్ద స్వచ్ఛమైన నీటి పొటెన్షియల్ విలువ ఎంత? సై విలువ ఎంత? 1, 100, 0, -1. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ప్రామాణిక ఉష్ణోగ్రత, స్టాండర్డ్ టెంపరేచర్స్ అండ్ ప్రెజర్స్ దగ్గర మనకి నీటి యొక్క పొటెన్షియల్ సై డబ్ల్యూ ఎంత? రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, 0. ప్యూర్ వాటర్కి మనకి ప్రామాణిక ఉష్ణోగ్రత, స్టాండర్డ్ టెంపరేచర్, ప్రెజర్ దగ్గర మనకి నీటి పొటెన్షియల్ 0 ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15. జీవద్రవ్య సంకోచం సాధారణంగా ఒక ప్లాస్మాలైసిస్ ఈజ్ యూజువల్లీ యాజ్ ఏ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, తిరుగులేని ప్రక్రియ అంటే వెనక్కి తిరగనటువంటి ప్రక్రియ. రివర్సిబుల్ ప్రాసెస్ ద్విగత ప్రక్రియ, రాగల ప్రక్రియ. కెమికల్ ప్రాసెస్ రసాయన ప్రక్రియ. ఓన్లీ అక్కర్స్ ఇన్ డెడ్ సెల్స్, కేవలం నిర్జీవ కణాల్లో మాత్రమే జరుగుతుంది. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, రివర్సిబుల్ ప్రాసెస్. అది తిరిగి వెనకకు జరిగేటటువంటి ప్రక్రియ, ద్విగత చర్య అని చెప్తాం కదా కెమిస్ట్రీలో, అట్లాంటిది ద్విగత ప్రక్రియ అది. క్వశ్చన్ నెంబర్ 16. లెవెల్ 2 కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. గోధుమ గింజల కంటే బఠానీ గింజలు ఎక్కువగా ఉబ్బడానికి కారణం ఏమిటి? గోధుమ గింజల కంటే బఠానీ గింజలు ఉబ్బడానికి కారణం ఏంటి? పీ సీడ్స్ స్వెల్ మోర్ దాన్ వీట్ సీడ్స్. ఎందుకు? గోధుమల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి, బఠానీల్లో పిండి పదార్థం ఎక్కువ ఉంటుంది, బఠానీల్లో ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి, గోధుమ పొర మందంగా ఉంటుంది. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, పీ కంటైన్ మోర్ ప్రోటీన్స్. బఠానీ గింజల్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఇంపార్టెంట్ బిట్ అండి. దీని మీద మనకి గతంలో మనకి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ సంబంధించిన క్వశ్చన్ కూడా ఇది ఇచ్చాడు. ఇది ఎట్లాంటిది? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. నిపానం జరగడానికి, శోషకానికి మరియు ద్రావణానికి మధ్య ఉండాల్సిన ముఖ్యమైనటువంటి నిబంధన ఏంటి?
ఫర్ ఇంబిబిషన్ టు అక్కర్, వాట్ ఈస్ ద నెసరీ కండిషన్ బిట్వీన్ ద అబ్జార్బెంట్ అండ్ లిక్విడ్? పీల్చుకునేటటువంటి పదార్థానికి పీల్చబడే పదార్థానికి మధ్య సంబంధం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక విత్తనం నీటిని పీల్చుకోవాలి అనుకుంటే ఆ విత్తనానికి ఆ నీటికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏ విధంగా ఉండాలి? వికర్షణ ఉండాలా, రిపల్షన్ ఉండాలా, ఎఫినిటీ బంధుత్వం ఆకర్షణ ఉండాలా, హై టెంపరేచర్ ఉండాలా, గ్రావిటీ ఉండాలా? సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, ఎఫినిటీ ఉండాలండి. ఆకర్షణ బంధుత్వం ఉంటేనే దానికి అవి మనకి నిపానం జరుగుతుందని చెప్పాము. క్వశ్చన్ నెంబర్ 18. జీవద్రవ్య సంకోచం చెందిన కణాన్ని తిరిగి నీటిలో ఉంచినప్పుడు అది ఉబ్బుతుంది. దీన్ని ఏమంటారు? వెన్ ఏ ప్లాస్మాలైజ్డ్ సెల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ వాటర్ ఇట్ బికమ్ టర్గిడ్ అగైన్. దిస్ ఈజ్ కాల్డ్ జీవద్రవ్య సంకోచము, ప్లాస్మాలైసిస్, జీవద్రవ్య వికోచము, డీప్లాస్మోలైసిస్, ఇంబిబిషన్ నిపానము, బిందుస్రావము, గుట్టేషన్. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, డీప్లాస్మోలైసిస్. దీనికి సరైన సమాధానము డీప్లాస్మోలైసిస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. స్పెతపీడనం గురించి క్రింది వాటిలో ఏది నిజం? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ టర్గర్ ప్రెజర్ ఈజ్ ట్రూత్? స్పెతపీడనానికి సంబంధించినటువంటి వాటిలో ఏది నిజం? ఇది రుణాత్మకమైంది, ఇట్ ఈజ్ నెగిటివ్. ఇది కణం కేంద్రం వైపు పనిచేస్తుంది. ఇట్ యాక్ట్ టువర్డ్స్ సెంటర్ ఆఫ్ ద సెల్. ఇది కణాల విస్తరణకు కారణమవుతుంది. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద సెల్. ఇది జీవద్రవ్య సంకోచం చెందిన కణాల్లో అధికంగా ఉంటుంది. స్పెతపీడనం గురించి క్రింది వాటిలో ఏది నిజం? సో ఇవన్నీ కూడా మనకి లెవెల్ 2 క్వశ్చన్లు అండి. ఈ టాపిక్ నుంచి మనం లెవెల్ 2 క్వశ్చన్లు కూడా తయారు చేసాము. 10 లెవెల్ 2 క్వశ్చన్లు 10 తయారు చేసాము. ఫస్ట్ లెవెల్ 1 నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు 15 తయారు చేసాము. సో ఇవి లెవెల్ 3కి సంబంధించినటువంటి ఒక 5 క్వశ్చన్లు కూడా తయారు చేయడం జరిగింది. సో కాబట్టి ఇవన్నీ కూడా ఆన్సర్ చేయడం వల్ల రేపు మీకు 100% ఆన్సరింగ్ మీకు ఫ్రీ అవుతుంది. సో దీంట్లో స్పెతపీడనాన్ని గురించి క్రింది వాటిలో ఏది నిజము? సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ఇట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ సెల్స్. కణాలు పెద్దవి అవ్వడానికి ఉపయోగపడతాయి. కణాల పెరుగుదలకి, కణం విస్తరణకు, కణం వ్యాకోచానికి ఉపయోగపడుతుందని ఆ స్పెతపీడనం యొక్క ఉపయోగాల గురించి మూడు స్టేట్మెంట్స్ అక్కడ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20. స్వచ్ఛమైన నీటికి ద్రావితాలను కలిపినప్పుడు నీటి పొటెన్షియల్ psi విలువ ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ టు ద వాటర్ పొటెన్షియల్ వెన్ సొల్యూట్ ఆర్ యాడెడ్ టు ప్యూర్ వాటర్? స్వచ్ఛమైనటువంటి నీటికి ద్రావితాన్ని కలిపినప్పుడు నీటి పొటెన్షియల్ ఏమవుతుంది? స్వచ్ఛమైన నీటికి మనం సాల్ట్ కలిపి మీకు ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాము. స్వచ్ఛమైన నీరు తీసుకుని దాంట్లో ఒక ద్రావితం అంటే మనం ఉప్పును కలిపినప్పుడు ఆ నీటి యొక్క పొటెన్షియల్ ఏమవుతుంది? నీటి పొటెన్షియల్ అంటే వాటర్ పొటెన్షియల్ అంటే నీటి శక్మం అండి. నీటి శక్మం ఏమవుతుంది? పెరుగుతుందా, తగ్గుతుందా, సున్నాగానే ఉంటుందా, ధనాత్మకంగా ఉంటుందా? రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, డిక్రీజ్, తగ్గుతూ ఉంటుంది, మైనస్లోకి వెళ్తుంది. చెప్పే మనం స్వచ్ఛమైనటువంటి నీటికి నీటి పొటెన్షియల్ ఆస్మాటిక్ పొటెన్షియల్ అనేది 0 అని చెప్పినాం. దానికి ఎంత మనం ద్రావితాన్ని కలుపుతుంటే అది అంత మైనస్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 గ్రాము కలిపితే -1 అనుకుందాం, 2 గ్రాములు కలిపితే -2, 10 గ్రాములు కలిపితే -10. అట్లా మనం యాడ్ చేసే ద్రావితాన్ని బట్టి ఆ మైనస్ విలువ పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ సొల్యూట్ పొటెన్షియల్ ప్లస్ ప్రెజర్ పొటెన్షియల్. ఈ సమీకరణంలో మనకి ప్రెజర్ పొటెన్షియల్ దేన్ని సూచిస్తుంది? ప్రెజర్ పొటెన్షియల్ అనేది దేన్ని సూచిస్తుంది?
రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి. ప్రెజర్ పొటెన్షియల్ అంటే మనకి అది ఆ పదాలు గుర్తుండాలండి. సో చాలా ఈజీగానే ఉంటాయి. అక్కడ మనకి సై అనేటటువంటిది మనకి త్రిశూలం లాగా ఉంటుందని చెప్పాము. తర్వాత కింద డబ్ల్యూ ఉందంటే అది వాటర్ పొటెన్షియల్, నీటి శక్మం. నీటి శక్మం దేంతో సమానం అంటే ద్రావిత శక్మము. ద్రావిత శక్మం అంటే సై ఎస్. ఎస్ అంటే సొల్యూట్ పొటెన్షియల్. నెక్స్ట్ దాంతోపాటు ప్రెజర్ పొటెన్షియల్. పి సై పి. పి అంటే ప్రెజర్ పొటెన్షియల్ అంటే పీడన శక్మము. కాబట్టి ద్రావిత శక్మము, పీడన శక్మం రెండింటిని కలిపితే మనకి నీటి శక్మం వస్తుంది. సో ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. క్వశ్చన్ నెంబర్ 23. పూర్వకాలంలో మనుషులు పెద్ద బండరాలను పగలగొట్టడానికి ఏ ప్రక్రియను ఉపయోగించేవాళ్ళు? ప్రీహిస్టోరిక్ మ్యాన్ యూజ్డ్ విచ్ ప్రాసెస్ టు స్ప్లిట్ లార్జ్ రాక్స్? హీటింగ్, ఇంబిషన్, ఆస్మోసిస్, కెమికల్ రియాక్షన్. సో జనరల్గా ఈ టాపిక్ చదవకుండా ఎవరు కూడా దీనికి బిట్టు పెద్దగా పెట్టడం అనేది సాధ్యం కాదండి. కాబట్టి ఇచ్చేటటువంటి ఈ క్వశ్చన్ అనేది మనకి ఆ టాపిక్లో ఉన్నటువంటి అంశం ఇది. మనకి పూర్వకాలంలో బండరాళ్ళను కానివ్వండి, పెద్ద పెద్ద మట్టి రాళ్ళను కానీ, వీటిని మట్టి పెడ్డలు కానివ్వండి, వీటిని బ్రేక్ చేయడం కోసం ఉపయోగించారని చెప్పాము. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. నిపానం అని చెప్పాము. సో నిపానం అనే ప్రక్రియ ద్వారా, ఇంబిబిషన్ ద్వారా పగలగొట్టేవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. అల్పగాఢత ద్రావణంలో ఉంచిన వృక్షకణం ఏమవుతుంది? అల్పగాఢత ద్రావణంలో ఉంచినటువంటి వృక్షకణం ఏమవుతుంది? ఏ ప్లాంట్ సెల్ ప్లేస్డ్ ఇన్ ఏ హైపోటోనిక్ సొల్యూషన్ విల్. వెంటనే పగిలిపోతుంది. బోస్ట్ ఇమీడియట్లీ. ష్రింక్ ముడిసిపోతుంది. బికమ్ టర్గిడ్ ఉబ్బుతుంది, స్ఫితస్థితి చేరుతుంది. ఏ మార్పు ఉండదు. నాట్ చేంజ్ ఎట్ ఆల్. అల్పగాఢత ద్రావణంలో ఉంచినటువంటి వృక్షకణము. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి. బికమ్ టర్గిడ్. చెప్పాం కదా, తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకు వెళ్తుంది కాబట్టి మరి ఆటోమేటిక్గా అది ఉబ్బుతుంది, కణం అనేది ఉబ్బుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. క్వశ్చన్ నెంబర్ 25. జీవద్రవ్య సంకోచ సమయంలో నీటి చలనం అనేది ఎట్లా ఉంటుంది? ద మూమెంట్ ఆఫ్ వాటర్ డ్యూరింగ్ ప్లాస్మాలైసిస్. కణం నుంచి వెలుపలికి, ఫ్రమ్ సెల్ టు అవుట్ సైడ్. వెలుపల నుంచి కణానికి, ఫ్రమ్ అవుట్ సైడ్ టు సెల్. సి. నో మూమెంట్, చలనం లేదు. ఆప్షన్ డి. ఓన్లీ ఇంటూ ద న్యూక్లియస్, కేవలం కేంద్రకం లోపలికి. జీవద్రవ్య సంకోచ సమయంలో నీటి చలనం అనేది దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ. ఫ్రమ్ సెల్ టు అవుట్ సైడ్. మరి లోపల ఉన్న నీరు బయటికి పోతేనే కదా మనకి అక్కడ జీవద్రవ్య సంకోచం చెందేది. అంటే బయట అధిక గాఢత ఉన్నటువంటి ద్రావణం ఉన్నట్లయితే మనకి అక్కడ కణం అనేది సంకోచం చెందుతుంది. క్వశ్చన్ నెంబర్ 26. జంతు కణాల వలె కాకుండా వృక్ష కణాలను స్వచ్ఛమైన నీటిలో ఉంచినప్పుడు అవి ఎందుకు పగిలిపోవు? వై డూ ప్లాంట్ సెల్స్ నాట్ బోస్ట్ వెన్ కీప్ ఇన్ వాటర్, ప్యూర్ వాటర్ లైక్ యానిమల్ సెల్స్? రిక్తికలు ఉండటం వల్ల, డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ వ్యాక్యూల్. ఆప్షన్ బి. కణకవచం ఉండటం వల్ల, డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ సెల్ వాల్. ఆప్షన్ సి. అధిక ప్రోటీన్ ఉండటం వల్ల. ఆప్షన్ డి. తక్కువ ద్రవ విసరణ పీడనం వల్ల. రైట్ ఆన్సర్ అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి. డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ సెల్ వాల్. కణకవచం ఉండటం వల్ల అవి పగలవు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. క్వశ్చన్ నెంబర్ 27. గోధుమ గింజల కంటే బఠానీ గింజలు ఎక్కువగా ఉబ్బుతాయి అనుటకు సరికాని కారణాన్ని గుర్తించండి. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ రీజన్ ఫర్ పీ సీడ్స్ స్వెల్లింగ్ మోర్ దాన్ వీట్ సీడ్స్. ఏ. బఠానీ గింజల్లో అధిక ప్రోటీన్లు ఉంటాయి. గోధుమ గింజల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ కంటే పిండి పదార్థానికి అధిక నిపాన శక్తి ఉంటుంది.
పిండి పదార్థం కంటే ప్రోటీన్లకు అధిక నిపాన శక్తి ఉంటుంది. ఇందులో రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు. ఇది మనకి నిన్న ఇచ్చినటువంటి బిట్ కూడా ఇదేనండి. సో దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి. దీనికి సరైనటువంటి అంటే సరికానటువంటి గోధుమ గింజల కంటే బఠానీ గింజలు ఎక్కువగా ఉబ్బుతాయి అని చెప్పడానికి సరికానిది ఏంటి అంటే సి అని చెప్తున్నాడు. అంటే ప్రోటీన్ల కంటే పిండి పదార్థాలకు అధిక నిపాన శక్తి ఉంటుంది అంటున్నాడు. ఇది రాంగు. ఎందుకంటే ప్రోటీన్ల కంటే పిండి పదార్థాల కంటే ప్రోటీన్లకే ఎక్కువ నిపాన శక్తి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. క్వశ్చన్ నెంబర్ 28. ప్రారంభ జీవద్రవ్య సంకోచ సమయంలో కణం యొక్క పీడన విలువ అంత. డ్యూరింగ్ ఇన్సిపెంట్ ప్లాస్మలైసిస్ ద వాల్యూ ఆఫ్ టర్గర్ ప్రెజర్ ఈజ్. గరిష్ట ధనాత్మకం, మ్యాక్సిమం పాజిటివ్, 0 0, కనిష్ట రుణాత్మకం, మినిమం నెగిటివ్, ఇన్ఫినిటీ అనంతం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి 0 అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. క్వశ్చన్ నెంబర్ 29. S అంటే ద్రావణ శక్మము -10, సొల్యూట్ పొటెన్షియల్ -10 బార్స్, తర్వాత ప్రెజర్ పొటెన్షియల్ 5 బార్స్ కలిగిన ద్రావణాన్ని కలిగిన ఒక కణాన్ని వాటర్ పొటెన్షియల్ -2 బార్ కలిగినటువంటి ద్రావణంలో ఉంచితే నీరు ఏమవుతుంది? దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ, మూవింగ్ ఇన్ టు ద సెల్, కణం లోపలికి వెళుతుంది. క్వశ్చన్ నెంబర్ 30, లాస్ట్ బిట్ అండి. నిపానం అనేది ఒక దేనికి అనివార్యమైన ముందస్తు చర్య. ఇంబేషన్ ఈజ్ కన్సిడర్డ్ ఏ ప్రీ రిక్వజిట్ ఫర్ ట్రాన్స్పిరేషన్, బాష్పోత్సేకం, సీడ్ జెర్మినేషన్, విత్తనాంకురోత్పత్తి, ఫోటోలైసిస్, కిరణజన్య సంయోగక్రియ. నిపానము ఆన్సర్ చేయాలంటే దీనికి సరైన సమాధానం 30వ దానికి. నిపానం అనేది అంటే ఉబ్బటం అని చెప్తాను. అక్కడ ఆన్సర్ సరైనటువంటి సమాధానం చూడండి. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, సీడ్ జెర్మినేషన్. సో నిపానం అనేది విత్తనం అంకురోత్పత్తి జరగడానికంటే ముందు జరిగేటటువంటి ప్రాసెస్ ఇది. సో ఇది దీనికి సంబంధించినటువంటి టాప్ 30 బిట్స్ అండి. దీంట్లో మనకి సెషన్స్ సంబంధించినటువంటివి. రేపు సెషన్లో దీనికి నెక్స్ట్ కంటిన్యూషన్ టాపిక్ గురించి చూద్దామండి. అంటే పత్ర రంధ్రాలు, దానికి సంబంధించినటువంటి మెకానిజము, బాష్పోత్సేకము, ఆ టాపిక్ గురించి రేపు సెషన్లో థియరీ క్లాస్ చూద్దాం. దానికి తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు కూడా ఇచ్చే ప్రయత్నం చేద్దామండి. వీడియో చూసినటువంటి ఆస్పిరెంట్స్ మర్చిపోకుండా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. అందరికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.